5 ఏళ్లు ఎమ్మెల్యేగా 2 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి ఆరోపణలకు రుజువులకు తేడా తెలియకపోవడం దురదృష్టకరమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. మట్టి అక్రమంగా తరలిపోతోందంటూ సూర్యనారాయణ రెడ్డి పంపిన లేఖపై ఆయన ఘాటుగా స్పందించారు. తప్పు జరిగినట్లు నిర్ధారణ అయితేనే దాన్ని రుజువు అంటారని, ప్రాథమిక ఆధారాలు లేకుండా మాట్లాడే వాటిని ఆరోపణలు అంటారనే విషయం మాజీ ఎమ్మెల్యే తెలుసుకోవాలన్నారు. మట్టి తవ్వకాలపై విచారణ జరిపించాలన్న మాజీ ఎమ్మెల్యే డిమాండ్ను 100% అమలు చేస్తామని, సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 2014-19లో చెరువుల్లో జరిగిపోయింది, అక్రమం జరిగిపోయిందనే కొన్ని మెన్షన్ చేశారు. అవన్నిటి మీద మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారు. మీరు ఆ రోజు ఎలా కావాలంటే అలాగా విజిలెన్స్ రిపోర్ట్లు కానీ ఏదైనా సరే రాయించుకునే రోజులు అవి. ఆ రోజుల్లోనే నా పైన అవినీతి మనకు రాలేదు. ఇటీవల వడిసలేరులో పాపాయి చెరువు మీద విషయం వచ్చింది. అధికారులు వెళ్లారు, దర్యాప్తు చేస్తున్నారు, కొలతలు తీసుకున్నారు, కలెక్టర్ గారు ముందు ఉంచుతున్నారు. ఏమన్నా పొరపాటు ఉంటే చర్యలు తీసుకుంటారు, పొరపాటు లేకపోతే వదిలిపెడతారు. రాత్రికి రాత్రి ఆ వెలిగంటి చెరువులోని మట్టి అంతా తీసి మీ 14 ఎకరాల్లో 3 ఎకరాలు మీరు ఫిల్లింగ్ చేసుకున్నారు వితౌట్ ఎనీ పర్మిషన్. దాన్ని ఏమంటారు డాక్టర్ గారు? మీకు వారి దగ్గర నుంచి ముడుపులు కావాలనుకుంటే ఆ విధంగానే వ్యవహరించుకోండి. మీరు దర్యాప్తు చేయించమన్నారు, తప్పనిసరిగా నేను దర్యాప్తు చేయిస్తాను.